వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా నో వర్క్ నో పే విధానం అమలైతే శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలాంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ యూర్ టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అనిపిస్తుంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ రకమైన